హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకి మరొక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసినట్లయితే స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫీసర్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 10 రకాల ఉద్యోగాలను నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. సో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ సర్టిఫికేట్స్లో ఉంటే మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియో కింద భాగంలో హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. హైప్ ఆప్షన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి. హైప్ చేస్తే మన వీడియో చాలా మంది అభ్యర్థులకు చేరువవుతుంది అనమాట. సో తప్పకుండా హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఒక్కొక్క వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. ఇక అభ్యర్థులకు కావాల్సినటువంటి రోస్టర్ పాయింట్ వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ అన్నమాట. సో భర్తీ చేసిన పొజిషన్స్ అన్ని కూడా ఒక్కొక్క పోస్ట్ని భర్తీ చేస్తున్నారు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. వీరి శాలరీ వచ్చేసి 60,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఈ యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక సెకండ్ మంత్ వచ్చేసి స్టాఫ్ నర్స్ అన్నమాట. సో ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 38,700 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి 29,900 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మ్యామోగ్రఫీ టెక్నీషియన్ అనమాట. 37,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీలో రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ఐటీ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమాలో డిఎంఐటీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 37,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ కూడా బీఎస్సీతో పాటుగా పీజీ డిప్లొమా ఆఫ్ 2 years డ్యూరేషన్ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేటువంటి కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సు ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక సిక్స్త్ వన్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. 28,200 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇంగ్లీష్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనమాట. 45,800 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే ఎయిత్ వన్ వచ్చేసి మెడికో సోషల్ వర్కర్ అనమాట. 45,800 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ స్పెషలైజేషన్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నైన్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ 32,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి డిప్లొమా ట్రిబుల్ లేదా ఎలక్ట్రీషియన్ ఐటీఐ ట్రేడ్ అనే అభ్యర్థులు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ 10th వన్ వచ్చేసి డ్రైవర్ అనమాట. 27,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అయితే వీరికి వచ్చేసి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. హెవీ మోటార్ వెహికల్స్కి నడపడానికి అనుగుణంగా హెవీ లైసెన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క ఉద్యోగం సంబంధించి కూడా ఒక్కొక్క ఖాళీని భర్తీ చేస్తున్నారు. సో అన్నిటికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ గురించి చూసాం. సో ఇన్నింటిలో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్ని పోస్టులు కూడా మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 47 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. వాకిన్ ఎంట్రీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే వాకిన్ ఎంట్రీ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో వాకిన్ ఎంట్రీకి వెళ్లే ముందుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఏజ్ అండ్ ఆధార్ కాపీ ఆఫ్ యాజ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఎనీ అదర్ డెలివెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం తీసుకొని వాకిన్ ఎంట్రీకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను.
అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం వాకిన్ ఇంటర్వ్యూ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక అలాగే మీరు చూసినట్లయితే నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నిటికి సంబంధించి కూడా వాకిన్ ఇంటర్వ్యూ విధానాల అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూ వెన్యూ కూడా ప్రొవైడ్ చేశారు. కమిటీ హాల్, ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అలిపేరు రోడ్, తిరుపతి 517507 అనేటువంటి అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించిన 10 రకాల పోస్టులకు సంబంధించి కొన్ని ఉద్యోగాలకి 15వ తారీఖున, మరికొన్ని ఉద్యోగాలకి 16వ తారీఖున, ఈ నెల 16, 15 తారీఖుల్లో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ డేట్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో 15వ తారీఖున వచ్చేసి మెడికల్ ఆఫీసర్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ అండ్ డ్రైవర్ ఉద్యోగాలకి 15వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో మ్యామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి 16వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ డేట్స్లో మీరు యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎంఆర్సీ ప్రాజెక్టు కోసం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తారన్నమాట. ఇక్కడ కొన్ని ఉద్యోగాలకు సీరియల్ నెంబర్ వారీగా చూసినట్లయితే 1 నుంచి 6 వరకు, అలాగే 8వ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఉద్యోగాలకి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రిమైనింగ్ ఉన్నటువంటి 7, 9, 10 ఉద్యోగాలకు సంబంధించి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.